ఈ దేశ చరిత్రలో ఈయన పేరే లేదు. ఇప్పుడిప్పుడు అన్ని కులాల వాళ్ళు కూడా, ఒక గౌడ్లే కాదు ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా ఆయన సైన్యంలో ప్రతి కులం ఉంది కనుక ఆయన ఇరిగేషన్ డెవలప్ చేసిన చెరువు, గొలుసుకట్టు చెరువులు నిర్మించింది కనుక గొప్ప ఇంజనీరింగు, పరిపాలన, ఎన్నో సంస్కరణలు, పేదవాళ్ళకు అన్ని వర్గాలకు న్యాయం చేయడం అనేది ఆ రోజే అన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన చేసిండు, 350 సంవత్సరాల క్రితమే. కనుక ఆ వీరుని యొక్క చరిత్ర ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, వారి పేరు మీద జనగాం జిల్లాకు పేరు పెడతా ఉన్నారు. ఇమ్మీడియట్ గా ఈరోజు అనౌన్స్ చేస్తే మీరు అన్న ప్రకారం మీ మేనిఫెస్టో ప్రకారం మరి మాట ఇచ్చినట్లు అవుతుంది. ఇంకా కూడా మేము అడిగాం, మరి ఈరోజు ప్రోగ్రాంలో మీరు వస్తుందని తెలిసింది, మరి కంపల్సరీ రావాలి, వచ్చినప్పుడు ఇది అనౌన్స్ చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక రాజకీయ కోణంలో మేము విమర్శని కాదు, పేద వర్గాలకు సంబంధించినటువంటి ఒక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా ఒక కులం లేదు ఆయనకు, అన్ని కులాలను అన్ని వర్గాలను దారి తీసింది. కనుక ఆయన జీవిత చరిత్ర అవసరం, ఈ తెలంగాణకు అవసరం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇంకా చాలా అవసరం. కనుక జనగామ జిల్లాను ఇమ్మీడియట్గా పేరు మార్చి జీవో ఇవ్వాలి. ట్యాంక్ బండ్ పైన మేము ఇచ్చిన జీవోను అమలు చేస్తూ విధానం ఏర్పాటు చేయాలా. ఆయన పేరు మీద 500 కోట్ల భూమి ఇచ్చి 5 కోట్ల నిధులు విడుదల చేసినాం. ఆ భవనానికి పేరు కూడా పెట్టాం కనుక ట్రస్ట్ కూడా సదాయ పాపన్ ట్రస్ట్ అని పేరు కూడా పెట్టాం కనుక ఇమ్మీడియట్ గా దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. అసెంబ్లీ దగ్గర కూడా, సెక్రటరీ దగ్గర కూడా మరి ఆయన యొక్క ఫోటోలు పెట్టాలి. అసెంబ్లీలో కూడా రాజు, ఈ హైదరాబాద్కి రాజైనటువంటి చరిత్ర కనుక అసెంబ్లీలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా. ప్లస్ ప్రజలకు ఆయన చేసిన సంస్కరణలు, ఆయన మార్పు అవన్నీ కూడా జనం తెచ్చేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం మరి 20% వైశాఖ రిజర్వేషన్ ఇస్తామన్నారు, అది కూడా అమలు చేయాలా. ఆయన జన్మదిన సందర్భంగా ఒక పీడిత వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కనుక, ఒక వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి కనుక దానికి సంబంధించిన వృత్తిపరమైనటువంటి కూడా ఈరోజు ఇచ్చినట్లయితే మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అవుతారని చెప్పని మరి వారికి ఖచ్చితంగా ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ప్రతి ఒక్కరు ఆయన చరిత్రను తెలుసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని అన్ని వర్గాలను, అన్ని కులవృత్తులు, రైతులను, కులవృత్తులను కలుపుకొని ముందుకు పోయి రాజకీయ చరిత్రను చేయాలని చెప్పని మరి బీసీ జనగణను కూడా ఇమీడియట్ గా చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పెద్దలు ఇప్పుడు చివరిగా పొన్నాల లక్ష్మణ గారు సర్దార్ సర్వాయి కిలాషాపురం ఆ గ్రామవాసిగా చరిత్ర, స్ఫూర్తి ఒక చెప్పుకోవాల్సిన అవసరం ఈరోజు వారి కార్యకలాపాలకు నివాళులు అర్పించడం మరొకటి. ఆ స్ఫూర్తితో ముందడుగు వేయడానికి చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఈ ప్రాంతవాసులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్. అదేవిధంగా పీడనకు, దోపిడీకి అడ్డుకట్ట వేసి సామాన్య ప్రజలందరూ సమానత్వం కోసం పోరాటం చేసే దాంట్లో ఈ ప్రాంత చరిత్రలో అగ్రగామిగా నిలిచిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్. వారి విగ్రహం మొట్టమొదటిసారిగా లండన్ మ్యూజియంలో ఉన్న ఆయన పటాన్ని తీసుకొని దాని ద్వారా 1998 జనవరిలో మా గ్రామంలో నేను స్వయంగా విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం నాకు లభించినందుకు సంతోషపడుతున్నాను, గౌరవపడుతున్నాను, స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుందని చూసి ఆ తర్వాత భువనగిరికి ఇక్కడ 2-3 విషయాలు. తెలంగాణ పోరాటం ఎవరు సమ్మక్క సారలమ్మ కాకతీయుల రాజ్యాధికారం మీద పోరాటం చేశారు. అదే స్ఫూర్తితో మరి 16-17వ శతాబ్దంలో ఇప్పుడు మనం 374 జన్మదినం జరుపుకుంటున్నాం సర్దార్ పాపన్. ఆ తర్వాత దొడ్డి కొమురయ్య, సాకలి ఐలమ్మ. ఇది తెలంగాణ చరిత్ర. సర్దార్ పాపన్న చరిత్రే తెలంగాణ సాధనకు ఉపయోగపడింది దాంట్లో సందేహం లేనేలేదు. అందుకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందుపడ్డాం. ఆ తర్వాత కేసీఆర్ గారు తన కార్యక్రమాలను విస్తరింపజేసి పార్టీలను, వ్యక్తులను, సమాజాన్ని ఒత్తిడితో ఒప్పించే అవకాశం తీసుకున్నందున ఈరోజు మనం మరింత గర్వపడాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో పట్ల కేసీఆర్ గారు స్టెప్స్ ముందే ఇవాళ దాన్ని స్మరించుకోవడంతో పాటు
అది ముందుకు తీసుకుపోవడంతో పాటు సమానత్వ సాధన ఇది నిరంతర పోరాట కార్యక్రమం.